నేను బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారికి ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడట కదా, నేను 2 సూటి ప్రశ్నలు అడుగుతాను. మీరు ఆ 2 ప్రశ్నలకు జవాబు చెప్పి తర్వాత మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటి ఏమని ఇవ్వండి. ఒకటి స్పష్టంగా అడుగుతా ఉన్నా, నేను కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ తరఫున 2016లో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మన పంపకాలలో, కృష్ణా నది పంపకాలలో 3% శాతాన్ని తగ్గిస్తూ ఒప్పుకుంటూ ఆయన సంతకాలు పెట్టి, మామూలుగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైందంటే మనకు తెలంగాణకు 37%, ఆంధ్రాకు 63% కృష్ణా వాటర్ పంపకాలు జరగాలని ఒప్పందం అయింది. అది దేనికోసం అయింది ఒప్పందం, ఇది జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. అప్పటికే కట్టి ఉన్న ప్రాజెక్టుల మీద, ఆల్రెడీ యూటిలైజ్ అవుతున్నటువంటి వాటర్ మీద యాజ్ ఈజ్ వేర్ ఈజ్ అనే కండిషన్ మీద 37% తెలంగాణకు, 63% ఆంధ్రాకు నీటి పంపకాలు జరగాలని ఒప్పందం అయింది. తర్వాత హరీష్ రావు గారే ఇరిగేషన్ మంత్రి, మరి ఆయన అప్పుడు కాళేశ్వరరావు అని పిలిపించుకున్నాడు. ఆయనకు నాకు నీళ్ళ గురించి నాకే మొత్తం తెలుసు అని చెప్తాడు కాబట్టి దాన్ని ఏం చేసిండు హరీష్ రావు గారు 2016లో 3% కృష్ణానదిలో నీళ్లు తగ్గిస్తూ 34% తెలంగాణకు, 66% ఆంధ్రాకు అని చెప్పి ఒప్పందం మీద సంతకం పెట్టి, అది కరెక్టా కాదా హరీష్ రావు గారు? మీరు జవాబు చెప్పాలి. నా విఘ్నతకే వదిలేస్తున్నావు అంటే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా వారి విఘ్నతను ప్రదర్శిస్తారు. అట్లా కాదు, ఇది కరెక్టా కాదా, ఇది ప్రజెంటేషన్లో మీరు ఆన్సర్ చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చుకోండి. రెండవది, అసలు జూరాల సోర్స్ పాయింట్ తీసి మీరు శ్రీశైలంకి ఎందుకు మార్చారు? మార్చడానికి కలిగినటువంటి సాంకేతిక కారణం ఏంది? ఆనాడు కేసీఆర్ గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పాకాల జూరాల ఒక లింక్ పెడతామని ఇంకోటి చాలా చెప్పారు. అవన్నీ జరగలేదు. 100 అనుకుంటాం, 100 కావు. పాలిటిక్స్లో అయినా, ప్రభుత్వంలో అయినా, ఇంట్లో అయినా, అది మాకు కూడా తెలుసు. కానీ అల్టిమేట్గా ఇప్పుడు జరిగింది ఏంది? జూరాల నుండి శ్రీశైలంకి సోర్స్ పాయింట్ మారింది. ఎందుకోసం మారింది? నేను అలిగేషన్ చేస్తా ఉన్నా, కేవలం హరీష్ రావు గారి ధనదాహం కోసం మారింది. ఎక్కడైతే స్టార్టింగ్లో ఎల్లూరు అనేటటువంటి పంప్ హౌస్ ఉంటుందో ఆ పంప్ హౌస్ ఓపెన్ పంప్ హౌస్ ఉండే, దాన్ని నేను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేయడంతో 1400 కోట్లకు ఎస్టిమేట్ పెరిగింది. దాంతో నష్టం ఏమైంది? ఆ పంప్ హౌస్ కింద ఉంటుంది, ఒకటి వాటర్ పంపింగ్ కెపాసిటీ తగ్గింది, ఇంకోటి శ్రీశైలం డ్యామ్లోంచి మనం తక్కువ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ 30 మీటర్ల ఎత్తుకు పెరిగింది. అంటే నిండుంటేనే తప్ప తీసుకోవడానికి ఉండదు, కింద లెవెల్లో తీసుకోవడానికి లేదు, అట్లా నష్టం. ఇంకోటి పంపింగ్ కెపాసిటీ నష్టం. మూడవది అండర్ గ్రౌండ్ చేయడంతో అది వచ్చి కల్వకుర్తిలో ఉన్నటువంటి మోటార్లను కొడితే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పటికి కూడా కేవలం 3 మోటార్లతోనే పనిచేస్తుంది. ఈ మొత్తం 10 ఏళ్లలో, తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో 3 మోటార్లతోనే కల్వకుర్తి పనిచేస్తే ఇరిగేషన్ మంత్రిగా ఆయన 5 ఏళ్ళు ఉంటే రిపేర్ కూడా ఏపీలో ఇప్పటి వరకు. సో ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటారో ఏం పెట్టుకోండి. కాకపోతే ఇది అసెంబ్లీలో చెప్పే అవకాశాన్ని వదిలిపెట్టి వచ్చి కూర్చొని పార్టీ ఆఫీస్లో చెప్పడం అన్నది మాత్రం కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం, ఇది కరెక్ట్ కాదు.